అయోధ్యలో రామ మందిరం పైన జెండా ఎగరవేసిన దానిపైన పాకిస్తాన్ స్పందించింది. అంటే రామ మందిర నిర్మాణము ప్రారంభము, ఈ పరిణామము ఇస్లామోఫోబియా అంటే ముస్లింల పట్ల ఇస్లాం పట్ల విద్వేషపూరిత వ్యతిరేకతకు ఇది నిదర్శనము. మైనారిటీల వివక్ష ఇదొక ఉదాహరణ. ఇస్లామిక్ హెరిటేజ్ ఇస్లామిక్ వారసత్వాన్ని నాశనం చేస్తున్న దానికి ఇది ఒక ఉదంతము అంటూ పాకిస్తాన్ వ్యాఖ్యానించింది. ఇక్కడికి కూడా ఆగలే. అంతర్జాతీయ సమాజం దీన్ని గమనించాలి అంటూ యునైటెడ్ నేషన్స్ను కూడా రంగంలో దించింది. పాకిస్తాన్ దుర్మార్గం మనకు తెలియంది కాదు. కాశ్మీర్ పైన ఇప్పటికి అనేక సార్లు యునైటెడ్ నేషన్స్లో పరిమాణాలు అల్లరంతా చేసింది. రామ్ మందిర్ ఇష్యూ దానిపైన దేశంలో చాలా చర్చ జరిగింది. చాలా రకమైనటువంటి చర్చల అనంతరం అన్ని వర్గాలు అంగీకరించింది ఏంటంటే దీన్ని సుప్రీంకోర్టు తీర్పుకు వదిలేద్దాం. భారత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో జరిగిన పరిణామాలు. అందుకే ప్రభుత్వాన్ని కాదు న్యాయ వ్యవస్థను కూడా పాకిస్తాన్ తప్పుపట్టింది. సమస్య ఏంటంటే పాకిస్తాన్కి నైతిక హక్కు ఉందా? ఇప్పుడు ఇండియన్ రిప్రజెంటేటివ్ చాలా స్పష్టంగా చెప్పింది, మేము దీన్ని వీఆర్ రిజెక్టింగ్ ఇట్ విత్ ది ఫుల్ కంటెంప్ట్ ఇట్ డిజర్వ్స్ అని. అంటే తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు పాకిస్తాన్కు భారతదేశంలో మైనారిటీల గురించి మాట్లాడే హక్కు ఉందా? ఎస్, భారతదేశంలో మైనారిటీ వ్యతిరేక ధోరణులు ఉన్నాయి. ఈ దేశ లౌకిక వారసత్వానికి విరుద్ధమని చెప్తున్నాం. కానీ పాకిస్తాన్ నుంచి లెక్చర్స్ తీసుకోవాల్సిన పరిస్థితిలో భారత్ ఉందా? పాకిస్తాన్లో మైనారిటీల పరిస్థితి ఏంటి? పాకిస్తాన్లో హిందువుల ఊచకోత మనం చూడలేదా? పాకిస్తాన్లో హిందువులపైన అత్యాచారాలు ప్రపంచానికి అందరికీ తెలుసు కదా. పాకిస్తాన్ చరిత్రలోనే మైనారిటీల ఊచకోత చూసాం. అలాంటి దేశం భారతదేశంలో మైనారిటీల గురించి మాట్లాడే హక్కు ఉందా? భారతీయ దేశంలో మైనారిటీలు ముస్లింల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. భారతీయ ముస్లింలు భారతీయులు. సో భారతదేశంలో భాగం. వారు పాకిస్తాన్ అంటే అంగీకరించే ప్రసక్తే లేదు. దేశంలో ఉండే సమస్యలు దేశం పరిష్కరించుకుంటుంది. అందువల్ల ప్రపంచానికి తీవ్రవాదాన్ని బహుమానించినటువంటి పాకిస్తాన్ భారతదేశంలో ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.